కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు. నాడు పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, నేడు టీటీడీ పరకమణి కేసుకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ఈ యొక్క కేసులకి ఎంత మేర ప్రాముఖ్యత ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఈ కేసుల్లోనే ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో ఎవరికీ అంతుబట్టట్లేదు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, చాలా పెద్ద పెద్ద కేసుల్లో ఎవరైతే కీలకంగా విచారించిన నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విచారణకు సహకరిస్తున్నారో లేదా సహకరించట్లేదో అవన్నీ పక్కన పెడితే మాత్రం సడన్గా మాయమైపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇందాక చెప్పుకున్న విధంగా పరిటాల రవి హత్య కేసు మొదలుకొని నిన్న మొన్న టీటీడీ ఈ పరకమణి కేసు వరకు ఇదే జరుగుతుంది. తాజాగా ఏమంటారు? నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు పరకామణికి సంబంధించి ఇతను ఎవరైతే ఉన్నారో సతీష్ కుమారు, అది హత్య అని మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ బాడీ ఉన్న తీరు అది ప్లస్ అసలు అతని బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు అతను అంత పిరికివాడిలాగా మనకు అనిపించాల. ఖచ్చితంగా అతను ధైర్యవంతుడు కాబట్టే పరకామణి చోరీని చెప్పగలిగాడు. లేకపోతే ఆ రోజే నోరు విప్పాడు కదా. అతన్ని ఎంత బెదిరించి ఉండొచ్చు ఆ టైంలోనే. ఇప్పుడు ఇతని చావుకి కారణం ఒక్క ఈ పరకామణి రవికుమార్ విషయం ఒకటే కాదేమో ఆలోచించాలి. అంటే దీని వెనకాల ఇంకా ఇతనికి తెలిసిన రహస్యాలు చాలా ఉన్నాయా? వీళ్ళు చేసిన అకృత్యాలు కావచ్చు, లేకపోతే అన్యాయాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు దోపిడీలు కావచ్చు, ఇవన్నీ ఇతనికి విజిలెన్స్ అధికారిగా చాలా తెలిసాయా సతీష్ కుమార్కి. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి చేయించాడా అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న విషయం. అంటే భూమన్ ఒక్కడే చేయించగలడా? భూమన్ ఒక్కడే ఎలా చేయిస్తాడు? భూమన్ వెనకాల ఒక వైవి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వెనకాల ఒక సజ్జల వెనకాల ఒక జగన్మోహన్ రెడ్డి. సో ఏమనాలి, ఆ నలుగురు ఉంటారు ఖచ్చితంగా. సో ఇవాళ మీరు అన్నట్టుగా ఒక్కసారి మన రాజశేఖర రెడ్డి హయాంలో పరిటాల హత్య విషయానికి వెళ్ళి చూస్తే కనుకైతే మీరు చూడండి, మొట్టమొదట అంటే వరుసగా ఎలాగా అప్పుడు కూడా ఈ అప్రూవర్స్గా మారిన వాళ్ళు కావచ్చు, సాక్షులు కావచ్చు, అందరూ ఎలా మరణించారు అనేది చూస్తే కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 2019 సెప్టెంబర్లో ఆయన విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన. సో ఇతను వివేకారెడ్డి హత్య కేసులో అనుమానితుడు. తర్వాత ఈ హత్య కుట్రకి సంబంధించి వివరాలు ఇతనికిను ఇతని బావ పరమేశ్వర్ రెడ్డికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిని హైదరాబాద్ నుంచి మీకు ఇక్కడ తీసుకొచ్చాడు కదా పులివెందులకి. ఆ వాహన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్య కారణాలతో మరణించాడు. అంటే హత్య జరిగిన కొద్ది రోజులకే జరిగి ఉంటుంది. అంటే వాళ్ళు కారులో మాట్లాడుకున్నవన్నీ అతను వినుంటాడు, అందుకని అతన్ని హతమార్చారు. తర్వాత వివేక హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో ఈయన కూడా అనారోగ్యంతో మృతి చెందారు. పాపం సడన్గా అనారోగ్యాలు వచ్చేస్తాయి, సడన్గా మీరు అన్నట్టుగా మనుషులు మాయమైపోతారు, మృత్యువు కబళిస్తుంది వాళ్ళని, ఎందుకో మనకు తెలియదు. అయితే హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే అతను మరణి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందండి? దీని వివరం తర్వాత మాట్లాడదాం. వివేక నివాసం వద్ద కాపలా ఉండే వాచ్మెన్ రంగన్న మీకు గుర్తుంటే అనారోగ్యంతో చనిపోయాడు. వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈయనే కదా వివేకాది దారుణమైన హత్య అని చెప్పాడు తలకి ఆ కట్టు కట్టేటప్పుడు. సో అందుకని ఇతను జగన్ తమ్ముడు. మళ్ళా 30 ఏళ్లకే ఈయన మృత్యు పాలయ్యాడు. అంటే ఇప్పటికీ ఆ జబ్బేంటో వైఎస్ ఫ్యామిలీ ఎవరికి చెప్పలేదు. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వివేక మృతదేహాన్ని కట్లు కట్టిన మామ గంగిరెడ్డి కూడా సడన్గా పోయాడు. ఆయన కూడా అనారోగ్యం అని చెప్పారు. శవం నెత్తి కింద రక్తపు మరకలు ఉన్నాయట. అంటే నేను అనేది ఏంటంటే సడన్గా ఎట్లా మాయమైపోతారు వీళ్ళందరూ. పరకామణి కేసులో సతీష్ కుమారు ఎలా చనిపోయాడో వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సాక్షులు కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, సొంత బంధువర్గం కావచ్చు, అంటే సొంత అన్న సొంత మామ అట్లాగా, అంటే వాళ్ళందరూ కూడా మరణించారు. అదేవిధంగా పరిటాల రవి హత్య కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సాక్షులు ఎలా మరణించారో మీరు వినండి. సో రెండో నిందితుడు మొద్దు సీను, ఓకే, అతను 2008 నవంబర్ 9న అనంతపురం జిల్లా జైల్లోనే, ఓకే, అతన్ని హతమార్చారు. అప్రూవర్గా మారతానని చెప్పిన సీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ ఓం ప్రకాష్ అతన్ని సిమెంట్ డంబెల్తో కొట్టి చంపాడు. అసలు సిమెంట్ డంబెల్ ఎలా వస్తుందండి అక్కడికి?
ఒక ఖైదీ రూమ్లో సిమెంట్ డంబెల్ ఉంది అక్కడ. అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఏకంగా 2008, మనం 2025లో ఉన్నాం, 17 సంవత్సరాల క్రితం. తర్వాత మద్దెల చెరువు సూరి మనకు తెలుసు, 2011 జనవరి 3న అతన్ని హైదరాబాద్ యూసఫ్గూడలో చంపారు. బెయిల్పై వచ్చిన ఏడాదికే బయటకు వచ్చిన సూరిని అతని అనుచరుడైన భానుకిరణే హతమార్చాడు. తర్వాత పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని, ప్రత్యక్షంగా కాల్పుల్లో పాల్గొన్నాడని గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి 2008 మే 1న ఎన్కౌంటర్ చేయించారు. సో పరిటాల కేసు దర్యాప్తు సిబిఐ చేతికి వెళ్ళాక మృతదేహానికి రీపోస్ట్ మార్టం బృందంలో ఉన్న మల్లికార్జున రైల్లోంచి దూకి మరణించాడు. తర్వాత జైలు వైద్యుడు డాక్టర్ సాంబశివరావు సూరికి సెల్ ఫోన్లు అందించేవారని, వాటిలో మాట్లాడే పరిటాల హత్యకు సూరి పథకం వేశారని ఆరోపణలు ఉన్నాయి. సో రవి మర్డర్ జరిగిన కొన్నాళ్లకే సాంబశివరావు రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఓం ప్రకాష్ జగన్ ప్రభుత్వంలో అనారోగ్యంతో మరణించాడు. ఎంత సిమిలర్గా ఎలా జరిగాయి 2008 నుంచి ఇది 2025. 17 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం ఒక ఏడనద్దం తీసేస్తే ఇలాగ వాళ్ళు సాక్షుల్ని అమానుషంగా చంపిస్తారు, రైల్లోంచి తోసేస్తారు, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు చనిపోయేలా చేస్తారు. అంత అసలు దుర్మార్గం కదండి. ఇవాళ సతీష్ కుమార్ని కూడా వాళ్ళు మరి ఆయుధం ఏంటది, గొడ్డలా కాదా తెలియాలి. ఏ ఆయుధంతో వాళ్ళు చంపారు, తల వెనకాల దెబ్బ తగిలిందని తెలుస్తోంది. నిన్న నేను అదే చెప్పాను. అంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ చేసే బదులు మీరు సక్రమంగా పరిపాలన చేయొచ్చు కదండి. ఎందుకు ఇలాగ? ఇప్పుడు ఏంటి ఇవన్నీ ప్రూవ్ అయితే రేపొద్దున మీరు జైలుకి వెళ్తే మీరు బెయిల్ మీద వచ్చేద్దామనేనా, మళ్ళీ రాజకీయాల్లో ఉందామనేనా మీరందరూ? ప్రజలు గమనించండి ప్లీజ్, మనం అడుగుతున్నాం. పొరపాటున కూడా మీరు ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయకండి. ఇవాళ మీరు చూశారు బీహార్ ఎలక్షన్స్, అది మీకు ఒక ఉదాహరణ. వై నాట్ 175 అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇవాళ కూటమి వై నాట్ 175 అంటుంది 2029. మీరు 175 అవుట్ ఆఫ్ 175 కూటమికే వెయ్యండి, మీ భవిష్యత్తు కోసం, వాళ్ళు ఎదగడం కోసం కాదు. రాజకీయ నాయకులు ఎదగాలనుకుంటే వైసీపీ గురించి ఆలోచించండి, ఒక జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించండి. ఇంతకంటే దుర్మార్గం అసలు. సతీష్ కుమార్ అనేవాడు ఆల్రెడీ 6వ తారీఖు వెళ్ళాడు సిట్టు ముందు, హాజరయ్యాడు ఆయన. ఆ రోజే చెప్పేస్తాడుగా, మీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా? కానీ నిన్న చంపారంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా అతనికి ఇంకేవేవో విషయాలు తెలుసు. అవి ఏంటి, వాటికి సంబంధించి ఏమైనా అతని దగ్గర ఆధారాలు ఉన్నాయా, సిట్టు దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.